హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ బై శోభా. ఈరోజు మనం ఎంతో క్విక్గా ఈజీగా తయారు చేసుకునే కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని లంచ్ బాక్సెస్ కానీ ప్రసాదాలకు కానీ ఎంతో ఈజీగా త్వరగా అయిపోయేలాగా తయారు చేసుకోవచ్చండి. కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం, అందులోకి కొంచెం ఉప్పు వేసేసి, తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనికి ఆయిల్ వేసి చిల్లీస్ని వేయించుకోవాలి. వేయించుకున్న చిల్లీస్ని ఆ నిమ్మరసంలో వేసి 2 minutes 3 minutes నాననివ్వాలి. ఆ తర్వాత మిక్సీ తీసుకొని అందులోనికి కొబ్బరి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక సైడ్ పెట్టిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. అందులోకి కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత అవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టిన అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసంలో నానబెట్టిన చిల్లీస్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను వేసి మిక్స్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మన కొబ్బరి అన్నం తయారీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.